తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున 1:30కు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదన అనంతరం ఆలయం జీఎంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేశారు. అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, చిరంజీవి కుటుంబ సభ్యులు, నటుడు శివాజీ, నిర్మాత బండ్ల గణేష్, క్రికెటర్ తిలక్ వర్మ, నటుడు నారా రోహిత్ దంపతులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ప్రముఖులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.